బేస్ కరెంట్ అండ్ ఇన్పుట్ రెసిస్టెన్స్ అట్ బేస్ ఆఫ్ BJT. ఇప్పుడు బేస్ కరెంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి అండ్ ఈ ఇన్పుట్ రెసిస్టెన్స్ అట్ బేస్, ఇన్పుట్ రెసిస్టెన్స్ బేస్ దగ్గర ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇన్ దిస్ సర్క్యూట్ ద రెసిస్టెన్స్ ఈజ్ సీన్ అట్ VBE. వీ నో దట్, మనకు తెలుసు రెసిస్టెన్స్ అనేది బేస్ దగ్గర ఉంటే, ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే చూడండి బీటా అనేది ఏంది, కామన్ ఎమిటర్కి బీటా. కామన్ ఎమిటర్ అంటే ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎమిటర్ అనేది ఇక్కడ ఉంటుంది, ఎమిటర్ అనేది కామన్. నెక్స్ట్ బేస్ కలెక్టర్ ఇలా ఉంటుంది. ఇలా ఉంటే ఇప్పుడు ఇది చూడండి కరెంట్ అంటే ఏంది, ఐఈ కరెంట్ అనేది ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది అనేది గ్రౌండ్ కదా, గ్రౌండ్ ఉన్నప్పుడు బీటా ఈక్వల్ టు అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. అవుట్పుట్ కరెంట్ అంటే ఏంది, ఇది ఇన్పుట్ ఫ్రంట్లో ఉండేది, ఇది అవుట్పుట్ కరెంట్ అంటే ఐసీ బై ఐబి. ఇన్పుట్ కరెంట్ వచ్చేసి ఐబి. అంటే బీటాకి మనం ఎలా అనుకుంటామంటే కామన్ ఎమిటర్లో ఉన్నప్పుడు ఇక్కడ ఐసీ బై ఐ బీటా అని వస్తుంది. ఇప్పుడు మనకేం కావాలి, ఐ బీటా కావాలి, ఎందుకంటే బేస్ కరెంట్ అన్నాడు కాబట్టి. ఐ బీటా ఈక్వల్ టు ఏంది, ఐసీ బై బీటా. బీటా అనేది అటు సైడ్లో ఉన్నది కాబట్టి, పైన ఉంది కాబట్టి ఇటు సైడ్కి వస్తే డివైడెడ్ బై లేక వస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఐసీ ఈక్వల్ టు క్యాపిటల్ ఐసీ మనకు తెలుసు, ఇందాక లాస్ట్ వీడియోలో మనం కరెంట్ అనేది చూసినాం కదా, కలెక్టర్ కరెంట్. అప్పుడు ఫార్ములా ఏమొచ్చింది, ఐసీ ఈక్వల్ టు ఐసీ ప్లస్ ఐసీ బై వీటీ ఇంటూ వీబీ అనేది మనకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఏంది, మనకు బీటా అనేది ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి బీటాతో మనము అన్ని డివైడ్ చేస్తాం. ఐసీ బై బీటా ఇంటూ 1 బై బీటా ఇంటూ ఐసీ వీటీ వీబీఈ. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. టోటల్ బేస్ కరెంట్ ఫార్ములా ఏంది, స్మాల్ ఐబీ ఈక్వల్ టు క్యాపిటల్ ఐబీ ప్లస్ స్మాల్ ఐ క్యాపిటల్ బి స్మాల్ బి. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. కంపేర్ ఈక్వేషన్ 1 అండ్ 2. ఈక్వేషన్ 1 అండ్ 2ని కంపేర్ చేస్తే ఐబీ ఈక్వల్ టు ఎంత, ఐసీ బై బీటా. నెక్స్ట్ స్మాల్ ఐబీ స్మాల్ బి, అప్పుడు ఏమైద్ది, ఇది ఈక్వల్ ఇది 1 బై బీటా ఇంటూ ఐసీ బై వీటీ వీబీఈ. నెక్స్ట్ వీ నో దట్ సబ్స్టిట్యూటింగ్ ఐసీ బై వీటీ అంటే లాస్ట్ వీడియోలో మనం చూసినాం కదా, ట్రాన్స్ కండక్టెన్స్. ఐసీ బై వీటీని ఏమంటాం, ట్రాన్స్ కండక్టెన్స్. ఇక్కడ ఐసీ బై వీటీ అనేది ఎలా అన్నామంటే మామూలుగా వి ఈక్వల్ టు ఐఆర్ మనకు ఫార్ములా. మనకు ఆర్ కావాలంటే ఈ ఐ అనేది కిందకి వస్తుంది, వి బై ఐ. అదే మనకు ఇప్పుడు ట్రాన్స్ కండక్టెన్స్ కావాలంటే జిఎం కావాలంటే రివర్స్ అయింది, ఐ బై వి అయింది. ఇక్కడ ఏముంది, ఐ బై వీనే కదా, ఐసీ బై వీటీ అంటే ఐ బై వీలలో ఉంది. ఐ బై వీలలో అంటే అది జిఎం అనమాట, ట్రాన్స్ కండక్టెన్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకేం కావాలి, ద స్మాల్ సిగ్నల్ ఇన్పుట్ రెసిస్టెన్స్ బిట్వీన్ బేస్ అండ్ ఎమిటర్ లుకింగ్ ఇన్ టు ద బేస్. ఇప్పుడు మనకేం కావాలంటే ఇక్కడ ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేది బేస్కి ఎమిటర్కి మధ్యలో ఉన్న లుకింగ్ ఇన్ టు ద బేస్ డినోటెడ్ బై ఆర్పై అనేది ఇప్పుడు మనకు కావాలి. ఆర్పై అంటే చూడండి, ఆర్పై అంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ అనేదాన్ని ఆర్పై అంటాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఈ వీబీఈ అనేది ఎక్కడుంది, మల్టిప్లికేషన్లో ఉంది, లేదంటే పైన ఉంది, అది ఇటు సైడ్కి వస్తే ఐబీకి కిందికి వస్తుంది, ఐబీ బై వీబీఈ. ఇంక ఇక్కడ రిమైనింగ్ ఏం మిగిలింది, జిఎం బై బీటా మిగిలింది. ఇప్పుడు ఈ రెండు దాంట్లో రెసిప్రోకల్ చేసిన, వీబీఈ పైకి పంపించిన, ఐబీ కిందికి పంపించిన, వీబీఈ పైకి ఐబీ కిందికి. నెక్స్ట్ సేమ్ ఇది కూడా బీటా పైకి జిఎం కిందికి, బీటా పైకి జిఎం కిందికి. నాకేం కావాలి, ఆర్ పై అనేది కావాలి. ఈ రెండు దాంట్లో మనం ఏమనుకోవచ్చు, ఇప్పుడు వి ఈక్వల్ టు ఐఆర్ కదా ఫార్ములా ఓమ్స్ల ప్రకారం. ఇప్పుడు నాకేం కావాలి, ఆర్ కావాలంటే ఈ ఐ అనేది ఇటు సైడ్కి వస్తుంది, వి బై ఐ. అంటే ఈ వి బై ఐ ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, ఆర్ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఇన్పుట్ రెసిస్టెన్స్ కాబట్టి ఆర్ పై ఈక్వల్ టు బీటా బై జిఎం అనేది మనకు వచ్చిన ఆన్సర్. ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటే బీటా బై జిఎం అనేది, బీటా అంటే కరెంట్ గెయిన్, ఇది వచ్చేసి జిఎం అంటే ట్రాన్స్ కండక్టెన్స్. ఇప్పుడు ఆర్ పై అనేదాన్ని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే ఇన్పుట్ రెసిస్టెన్స్ ఆర్ పై ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ బీటా బ్రాకెట్లో కరెంట్ గెయిన్ అండ్ జిఎం బ్రాకెట్లో ట్రాన్స్ కండక్టెన్స్ అని రాస్తే
అదే ఇన్పుట్ రెసిస్టెన్స్ అంటాము. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.